superposition, important one. చూడండి. When two or more waves are traveling in a space, and let us consider this is a wave 1 nana. ఇది wave 1. అలానే సైమల్టేనియస్ గా ఇంకో వేవ్ కూడా ఇలా ట్రావెల్ చేస్తుంది. రెండు వేవ్ లెంత్ సేమ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు నాన్న. రైట్, దిస్ ఈస్ అ వేవ్. నౌ ఇంకో వేవ్ తీసుకుంటున్నాను. లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ అనదర్ వేవ్, వేవ్ 3 అని తీసుకుంటున్నాను. ఇలాగా ఇలా మనం కావాలంటే నంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. So here when two or more waves are traveling in a space simultaneously and they intersect at a point, suppose P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం, రైట్? మరి ఇదంతా కూడా స్పేస్ అన్నప్పుడు P అనే పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉంటుంది కదా, అంటే ఈ వేవ్స్ అన్ని కూడా ఆ పార్టికల్ పైన ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. When two or more waves traveling in a space and intersect at a point on a particle, then this particle starts vibrate అవుతూ ఉంటుంది, రైట్? బాగుంది. మరి వైబ్రేట్ అయితే ఎంత యాంప్లిట్యూడ్ తో వైబ్రేట్ అవ్వాలి, ఎంత డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ అవ్వాలి? ఇప్పుడు ఈ వేవ్ 1, ఈ వేవ్ 1 ఇక్కడ వచ్చే వరకు P అనే పాయింట్, వేవ్ 2 వేవ్ 3 ఏం లేదనుకుందాం, ఈ వేవ్ 1 మాత్రమే ఉంది. వేవ్ 1 వచ్చేసి ఈ పార్టికల్ ఇక్కడ ఉంటే పార్టికల్ పైన ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఆ పార్టికల్ ఎంత డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుందనా, వేవ్ 1 కి ఎంత అయితే డిస్ప్లేస్మెంట్ ఉంటుందో అంత డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? రైట్. అంటే ఈ వేవ్ అనేది ఈ పార్టికల్ ఈ పాయింట్ దగ్గర రీచ్ అయ్యేలోపు దీని డిస్ప్లేస్మెంట్ నేను y1 అనుకుంటాను. అలానే వేవ్ 2 ఈ పాయింట్ దగ్గర రీచ్ అయ్యే వరకు దీని డిస్ప్లేస్మెంట్ నేను y2 అనుకుంటాను. Now similarly let us consider y3 is the displacement of the third wave when it reaches the point P. అంటే ఒకటే వేవ్ ఉందనుకోండి, ఇక్కడ ఉండే పార్టికల్ ఆ డిస్ప్లేస్మెంట్ y1 అనే డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లేదా ఓన్లీ y2 మాత్రమే ఉందనుకోండి, y2 అనే డిస్ప్లేస్మెంట్ తో ఇక్కడ ఉండే పార్టికల్ వైబ్రేట్ అవుతుంది. లేదా ఓన్లీ y3 ఉంటే y3 అనే డిస్ప్లేస్మెంట్ తో పార్టికల్ వైబ్రేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ ఉండే నంబర్ ఆఫ్ వేవ్స్ అంతా కూడా ఆ పార్టికల్ మీద పడినాయి. మరి పడిన తర్వాత ఆ పార్టికల్ వైబ్రేట్ అవ్వాలి కదా, ఆ పార్టికల్ ఏదైతే డిస్ప్లేస్మెంట్ తో వైబ్రేట్ అవుతుందో ఆ డిస్ప్లేస్మెంట్ ని మనం ఏమంటాం అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటాం. క్లియర్? సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ of the medium particle, లేదా సింపుల్ గా మనం పార్టికల్ అనుకున్నా సరే నో ప్రాబ్లం. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, దాన్ని నేను YR అనుకుంటున్నాను. డిస్ప్లేస్మెంట్ అంటున్నా వెక్టార్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్. అంటే వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏంటి? y1 bar plus y2 bar plus y3 bar plus so on. So దీన్ని this is known as the principle of superposition. So what is the principle of superposition? So principle of superposition అంటే ఏంటంటే resultant displacement of the medium particle when two or more waves intersect at that particle, it is equal to vector sum of the individual displacements of the waves at that point. సరే, మన కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఏమున్నాయి ఈజీగా నేర్చుకోవచ్చు, బట్ ఈ కొట్టేస్తే వచ్చేస్తా. మీరు అంత తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నా ఈ ఎగ్జాంపుల్స్ నుంచి లింక్ అయ్యింది నెక్స్ట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా చూడండి. Now let us consider this is a wave pulse.
రైట్. దీని వేవ్ పల్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి నేను y1 అనుకోను, లేదా కావాలంటే మన యాంప్లిట్యూడ్ అయినా తీసుకొచ్చినాడు. దిస్ ఈజ్ a1 ఈజ్ ద యాంప్లిట్యూడ్. ఈ వేవ్ పల్స్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతూ ఉంది, v అనే స్పీడ్ తో మూవ్ అవుతుంది ఒక మీడియంలో. మీడియం చేంజ్ అయితే స్పీడ్ మారిపోతుంది. వేవ్స్ కదా, వెరీ ఇంపార్టెంట్. వేవ్స్ కాబట్టి మీడియం చేంజ్ అయితే స్పీడ్ మారిపోతుంది. అంటే మీడియం ఒకటే ఉంటే స్పీడ్ మారదు. ఓకే. మళ్ళీ అదే లైన్ లో ఈ వేవ్ పల్స్ ఏదైతే లైన్ లో మూవ్ అవుతుందో అదే లైన్ లో ఇంకో పల్స్ వచ్చింది అనుకుందాం. ఒక పెద్ద పల్స్ వచ్చింది అనుకుందాం. మరి దీని డిస్ప్లేస్మెంట్ నేను y1 అనుకుంటున్నాను, సారీ y2 అనుకుంటున్నాను. యాంప్లిట్యూడ్ ఎంత అనుకోవాలి, a2 అనుకుంటున్నాను. మరి వేవ్ పల్స్ వచ్చేసి దీనికి ఆపోజిట్ లో మూవ్ అవుతుంది. ఒకటే డైరెక్షన్ లో మూవ్ అయింది అనుకున్నాను, నెవర్ ఇంటర్సెక్ట్, ఎందుకంటే రెండు కూడా ఒకటే స్పీడ్ లో ట్రావెల్ చేస్తున్నాయి కదా. వెరీ గుడ్. సో దిస్ ఈస్ అ వేవ్ పల్స్, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ విత్ ఎ స్పీడ్. సో ఇటు నుంచి ఒక వేవ్ పల్స్ వస్తుంది, ఇక్కడ నుంచి వేవ్ పల్స్ వస్తుంది. ఇక్కడ నేను లైన్ వేసాను కదా, ఈ లైన్ లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి నాన్న. అంటే ఈ వేవ్ పల్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా వైబ్రేట్ అవుతాయి, వైబ్రేట్ అయ్యి మళ్ళీ వైబ్రేట్ అయ్యి, అంటే ఈ వేవ్ పల్స్ ఇక్కడే ఉండదు, ఇలా మూవ్ అవుతూ ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఉండే పార్టికల్స్ వైబ్రేట్ అయ్యి మళ్ళీ మీ పొజిషన్ వచ్చేస్తాయి. ఇదా క్లియర్? సరే, ఈ వేవ్ పల్స్ ఇలా వచ్చింది, ఈ వేవ్ పల్స్ ఇలా వెళ్తుంది, మళ్ళీ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. మరి ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పొజిషన్ దగ్గర ఉండే పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఎలాంటి పల్సెస్ తీసుకున్నాను, హూజ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి నాన్న, అలాంగ్ ద వై యాక్సిస్ కదా, పాజిటివ్ వై యాక్సిస్ కదా, బట్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. Displacements are in same direction, amplitudes are in same direction. సరే, ఇవి రెండు కూడా ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనుకుందాం. మరి మీట్ అయిన పాయింట్ దగ్గర ఉండే పార్టికల్స్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందంటే, దీనిగా ఇది y2 ఇంత పెద్దగా ఉంది కదా, దిస్ ఇస్ y1, ఈ రెండింటి మధ్యలో అంటే ఇది నేను YR అనుకుంటాను. హూజ్ యాంప్లిట్యూడ్ ఈజ్ AR. అంటే ఈ పెద్దది చూసారా, ఈ పాయింట్ దగ్గర ఇలా వచ్చు, ఈ చిన్నది వచ్చేసి ఇలా. దిస్ ఈజ్ y1 అండ్ దిస్ పాయింట్ ఈస్ y2. ఏదైతే ఫామ్ అయిందో దట్ ఈస్ YR. సారీ, వన్ సెకండ్. రెండు కూడా పాజిటివ్ డిస్ప్లేస్మెంట్స్ కదా, అంటే రెండు పాజిటివ్ యాంప్లిట్యూడ్స్ కదా, యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవ్వాలి. అరే యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవ్వాలి. దీని యాంప్లిట్యూడ్ A2, దీని యాంప్లిట్యూడ్ A1, డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్ కదా, అంటే y1 ప్లస్ y2 రిజల్టెంట్ ఎంత రావాలి, y1 ప్లస్ y2, రెండు కూడా సేమ్ డైరెక్షన్. సో యాంప్లిట్యూడ్ పెద్దగా ఉండాలి. అంటే ఈ వేవ్ యాంప్లిట్యూడ్ ఇలా తీసుకుంటున్నాను, దిస్ ఇస్ y2 అండ్ ఇంకోటి, అండ్ దిస్ ఇస్ y1. వాట్ అబౌట్ దిస్ వన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ y. అంటే ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా ఒక్కసారిగా మాక్సిమం యాంప్లిట్యూడ్ వెళ్ళిపోతుంది. ఎంత మాక్సిమం యాంప్లిట్యూడ్, AR విచ్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 వెళ్ళిపోతుంది. మరి ఆ వేవ్స్ అక్కడే ఉంటాయా? ఈ వేవ్ వచ్చేసి ఎలా వెళ్తుంది, ఈ వేవ్ ఇలా వచ్చు. ఇద్దరు కూడా రెండు మాట్లాడుకున్న చోట ఇక్కడ పార్టికల్స్ అన్ని కూడా డిఫరెంట్ గా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంత యాంప్లిట్యూడ్ తో వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది, YR అనే యాంప్లిట్యూడ్. మరి దీని పని ఏంటి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతామే కదా. సో ఇలా ఇంటర్సెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండు పల్సెస్ ఎలా ఉంటాయంటే, this one will be y2 and amplitude A2 and ఈ చిన్న పల్స్ వచ్చేసి this is amplitude A1 and y1 is the displacement.
అంటే దిస్ ఇస్ ద కొలిజన్ ప్లేస్. ఇది కొలిజన్ జరగకముందు, కొలిజన్ అయిన తర్వాత. కొలిజన్ జరగకముందు ఎంతైతే యాంప్లిట్యూడ్, ఎంతైతే డిస్ప్లేస్మెంట్ ఉంటుందో, కొలిజన్ అయిన తర్వాత కూడా అంతే యాంప్లిట్యూడ్ ఉంటుంది, అంతే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఇవి రెండు కూడా ఎలా మూవ్ అయిపోతాయి? ఈ రెండు కూడా ఎలా మూవ్ అవుతాయంటే, ఈ రెండు అసలు మీట్ అయినా లేదా అన్నట్టు కూడా మూవ్ అయిపోతూ ఉంటాయి. అంటే బిఫోర్ ఎంతైతే యాంప్లిట్యూడ్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఉందో, ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే ఉంటుంది. కానీ కొలిజన్ జరిగిన చోట పార్టికల్ చూసారా, దాని యాంప్లిట్యూడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మారిపోదు. ఇది ఓకేనా? ఎగ్జాంపుల్, డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్, అంటే యాంప్లిట్యూడ్స్ సేమ్ డైరెక్షన్, బట్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నౌ సపోజ్ ఇంకా రెండు వేవ్స్ పల్సెస్ తీసుకొని చెప్తాను చూడండి. మరి దీని యాంప్లిట్యూడ్, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి. ఒక చిన్న పల్స్ ఆపోజిట్ గా తీసుకోండి. ఒక పెద్ద పల్స్ అదే లైన్ లో, రైట్? దీని యాంప్లిట్యూడ్ నేను A2 అని తీసుకుంటున్నాను, డిస్ప్లేస్మెంట్ Y. చిన్న పల్స్ యాంప్లిట్యూడ్ వచ్చేసి A1 అండ్ డిస్ప్లేస్మెంట్ Y1 అని తీసుకుంటాను. అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ V అనే స్పీడ్ తో. మరి పెద్ద పల్స్ ఉంది కదా, అది కూడా V అనే స్పీడ్ తోనే మూవ్ అవుతుందాను. నౌ ఈ రెండు కూడా, నౌ హియర్ ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి. సో దేర్ఫోర్ డిస్ప్లేస్మెంట్ Y1 ప్లస్ Y2 అయింది. కానీ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి నాన్న. అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ పాయింట్ దగ్గర ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందన్న? Y1 మైనస్ Y2. అంటే Y2 పెద్దగా ఉంది కదా, మనకు కావాలంటే ఇక్కడ డిఫర్ రాసుకుందాం. అంటే Y2 మైనస్ Y1 అయింది. డిఫర్ అంటే ఏంటి? ఒకవేళ Y1 ఎక్కువగా ఉంది అనుకోండి, Y1 మైనస్ Y2. ఒకవేళ Y2 ఎక్కువగా ఉంటే Y2 మైనస్ Y1 రాస్తాం, అంతేనా డిఫరెన్స్. ఓకే, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ మైనస్ వస్తుంది. సరే, మరి ఇక్కడ ఉండే పార్టికల్ యొక్క వైబ్రేషన్ యాంప్లిట్యూడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఇంత పెద్దగా ఉంది, దిస్ ఇస్ వెరీ స్మాల్. సో దేర్ఫోర్ ఈ రెండింటి మధ్యలో ఉండాలి. మరి పైన ఉంటుందో డౌన్వర్డ్స్ ఉంటుందా? ఇది ఎక్కువగా అమౌంట్ ఉంది కాబట్టి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్ ఉంటుంది. So this is a vibration of the particles at this position. This is YR whose amplitude is AR. For amplitude it is equal to A1 differs 8. Difference ఉంటుంది. అంటే ఈ పెద్ద పల్స్ వచ్చేసి ఈ పొజిషన్ దగ్గర వచ్చింది, and this is the small pulse opposite గా, అంటే ఇది Y1. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అర్థమైందా? ఇక్కడ మనం వైలు తీసుకుంటున్నాం చూసారా, ఇవన్నీ డిస్ప్లేస్మెంట్స్ అండి. ఇవి రెండు పాజిటివ్ గా ఉన్నాయి, మూవ్ అయ్యేది కాదు. Y1 అప్వర్డ్ డైరెక్షన్, Y2 అప్వర్డ్ డైరెక్షన్. దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ లో మూవ్ అయితేనే కదా కొలిజన్ జరిగేది, రైట్? ఇన్ దిస్ కేస్ what is the resultant displacement? Y1 plus Y2. In this case the resultant displacement is Y1 differs Y2. Y1 differs Y2 means it may be Y1 minus Y2 or maybe Y1 plus Y2. ఎలా అయినా ఉంది. Is that clear? Okay, right. Now వేవ్ ఆప్టిక్స్ లో మీకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు రిపీట్ అవుతాయి నాన్న, అక్కడ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, నా వాట్ ఈస్ ద ఇంటరాక్షన్ ఆఫ్ వేవ్స్ విత్ ద బౌండరీస్? అంటే బౌండరీ దగ్గర ఫేజ్ చేంజ్ ఎంత ఉంటుంది ఇన్సిడెంట్ వేవ్ కి రిఫ్లెక్టెడ్ వేవ్, రైట్?
ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నాను. ఓకే, any doubts in this one? Simple concept, principle of superposition. Resultant displacement of the particle will be equal to the sum of vector sum of the displacement of individual waves at that particular point. Sir, now interaction of waves with the boundaries. అంటే during reflection and refraction. Okay. Now let us consider this is the boundary here which divides the two mediums now. This is the boundary which divides the two mediums. జాగ్రత్తగా చూడండి, boundary అంటే this is the medium 1 అని రాసుకుంటున్నాను. And let us consider this is the medium 2 now. Okay, medium 1 and medium 2. సో మీడియం 1 లోంచి మీడియం 2 కి ఒక వేవ్ ట్రావెల్ చేస్తూ ఉంది. నా సపోజ్ మీడియం 2 ట్రాన్స్పరెంట్ అయితే ఒక రిఫ్రాక్టెడ్ రే లేదా ట్రాన్స్మిటెడ్ వేవ్ పాస్ అవుతుంది. ఒకవేళ మీడియం 2 అబ్స్టెకల్ గా ఉందనుకోండి, అప్పుడు రిఫ్లెక్షన్ జరుగుతుంది. రైట్. So here let us consider refraction and reflection, both rendu phenomena తీసుకుంటున్నాను ఇక్కడ. Okay, now listen carefully here. Let us consider this one. It is a wave of displacement y1 which is equal to a sin of omega t minus k1x అని తీసుకుంటున్నాను. ఎందుకు k1 అని తీసుకున్నానంటే ఈ మీడియం 1 లో స్పీడ్ నేను v1 అని తీసుకుంటే మరి మీడియం 2 లో స్పీడ్ మారిపోతుంది కదా నాన్న. మీడియం చేంజ్ అయితే స్పీడ్ చేంజ్ అవుతుంది, మరి k వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. ఎందుకంటే k ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా బై v కదా నాన్న. అంటే v1 చేంజ్ అయ్యింది, ఇక్కడ v1 అని తీసుకుంటే ఇది k1. వాట్ అబౌట్ k2? k2 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా బై ఇది v. What is K? Angular wave number. So y1 it is equal to a sin of omega t minus k1x. What is a? A is the amplitude of the incident. లేదా ఇది yi అని తీసుకుంటా బెటర్ కదా. ఇన్సిడెంట్ వేవ్. సరే, ఇప్పుడు 100% ఆఫ్ ఎనర్జీ ఇన్సిడెంట్ వేవ్ తీసుకొని బయలుదేరి బౌండరీ దగ్గర ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ బౌండరీ ఏం చేస్తుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందండి. మిగతా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది. ఒకవేళ ఈ బౌండరీ ఎలాంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ ఒక 50%, ఇక్కడ ఒక 50%, 70% ఆఫ్ ఎనర్జీ, 30% ఆఫ్ ఎనర్జీ రిఫ్లెక్ట్. కానీ బౌండరీ ఇట్ ఈస్ ఆల్వేస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. సరే, నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ బౌండరీని దాటుకొని ఈ మీడియం 2 లో ట్రావెల్ చేసింది ఒక వేవ్ అనుకుంటా. మరి ఈ వేవ్ ఏమంటాం? ట్రాన్స్మిటెడ్ వేవ్ అంటాం. మరి ట్రాన్స్మిటెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ డిస్ప్లేస్మెంట్ నేను yt అని తీసుకుంటున్నా. మరి యాంప్లిట్యూడ్ ఇంతే ఉంటుందా? యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ఎనర్జీ. బౌండరీ సమ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, మరి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏం రాయాలా, వేరేది ఏం రాయాలా? వేరేది రాయాలి కదా. సో ఇక్కడ నేను at అనే యాంప్లిట్యూడ్ రాస్తున్నాను. వాట్ ఈస్ at? at is the amplitude of the transmitted wave. Okay, and it is moving along the positive x-axis. ఇది కూడా పాజిటివ్ x-axis కాబట్టి omega t minus k1x అని రాశారు.
మరి ఇక్కడ కూడా sin of omega t minus k2x. చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు, ఇది k1x, ఇది k2, రైట్. మరి some amount of energy reflected back in the form of a wave, అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ కూడా జరిగింది. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ అని తీసుకుంటున్నాడు. మరి రిఫ్లెక్టెడ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ చెప్పండి. YR is the reflected wave displacement, which is equal amplitude సేమ్ గా ఉంటుందా? ఉండదు కదా. amplitude depends upon energy. మన ఎనర్జీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిట్ అయింది కదా, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బౌండరీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మిగతా ఎనర్జీ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది AR అని రాసుకున్నాను, amplitude. ఓకే, నౌ sin of omega t minus kx plus kx, it is moving towards the negative x axis, so plus k అదే మీడియం లో రిటర్న్ అయింది కాబట్టి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి k1. ఈ మూడు ఈక్వేషన్స్ అర్థమైందా? దిస్ ఇస్ yi ఇన్సిడెంట్ వేవ్, yt ట్రాన్స్మిటెడ్ వేవ్, yr reflected wave. Is that clear? Now, ఈ yt ని it is written as small at into capital A. అంటే yt is nothing but the portion of capital A కదా, అందుకే ఇక్కడ at into A. ఈ at ని ఏమంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అలానే AR స్మాల్ AR ఇంటూ క్యాపిటల్ ఏ, అంటే ఈ AR కూడా క్యాపిటల్ ఏ పోర్షనే కదా, రైట్. Now what is small AR? Small AR indicates coefficient of reflection. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు చూడండి. నౌ లెట్ us కన్సిడర్ ఈ బౌండరీ వచ్చేసి x is equal to 0 అనే పాయింట్ దగ్గర ఉందనుకుందాం, అంటే ఆరిజిన్ దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ఇది ఒక వేవ్, ఇది సెకండ్ వేవ్, రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి థర్డ్ వేవ్ క్రియేట్ అయింది కదా, అలానే ఇది ట్రాన్స్మిటెడ్ వేవ్ క్రియేట్ అయిందట్టు. సో అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అయింది కదా. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అన్న, x is equal to 0 అని సబ్స్టిట్యూషన్ చేసి ఈ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. అంటే yi is equal to a sin of omega t, x value 0, a sin omega t plus yr x value 0 అంటే AR sin omega t, it is equal yt x value is equal to 0 అంటే AT sin omega t, అంటే ఓవరాల్ sin omega t కామన్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో దీని నుంచి మనకు ఈక్వేషన్ వచ్చిందన్న a plus AR is equal to AT, ఇది ఈక్వేషన్ 1 అనుకో. Now differentiating this equation, this is the equation 1 and this is the equation 2 అనుకో. Differentiating equation 1 with respect to x అంటే dy by dx వచ్చింది, అంటే స్లోప్ అన్నమాట. ఈ బౌండరీ దగ్గర ఒకేసారి ఇన్సిడెంట్, ట్రాన్స్మిటెడ్ అండ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే స్లోప్ at this boundary for reflection, for transmitted, for incident will be the same.
So differentiating the equation 1 with respect to x here, dy I by dx plus dy r by dx is equal to dy t by dx. Again boundary దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి x is equal to 0. Okay, dy I by dx అంటే minus a k1x k1 sin omega t, okay, plus k1 ar k1 into sin కాస్త cos అవుతుంది కదా, sorry cos omega t plus k1 ar లేదా ar k1 cos omega t dy t by dx, it is equal minus at k2 cos omega t. నా అన్నిట్లో కాస్ కామన్ గా ఉంది కాబట్టి కాస్ క్యాన్సిల్ చేస్తున్నా. సో ఫైనల్ గా మనకి ఇక్కడ k1 కామన్ గా ఉన్నాడు, k1 కామన్ తీస్తే we'll get ar minus a is equal to minus at into k2. సరిపోయింది అంతా ఈక్వేషన్స్ ఓకేనా, నో ప్రాబ్లం కదా ఇది. నా ఈక్వేషన్ 2 నుంచి మనం at వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. Let us consider this is the equation number 3 here. Equation 1 and equation 2 up to equation 1 and equation 2 వరకు డిస్కషన్ చేస్తున్నాం నాన్న. Now so from the equation 1 ar it is equal to at minus a. So from equation 1 ar value it is equal to at minus a. Now substituting ar value in equation 2, therefore equation 2 implies k1 r in the place of ar at minus a, it is equal to minus at into k2. Okay, so here at minus 2a, so k1 at minus k1 2a, it is equal to minus at k2. Sir, ఈ minus at k2 ని సైడ్ తీసుకొస్తున్నాను. So here k1 at plus at k2 minus its side is none, right hand side. So therefore we will get a k1 a 2a. Now taking common of at here, so at common is k1 plus k2, it is equal to k1 into 2a. Now rewriting this one, at it is equal, therefore at it is equal to 2 into k1 by k1 plus k2 into a. So now starting లో మనం ఈక్వేషన్ చూస్తుంటాం నాన్న, which is at it is equal to small at into a చూస్తుంటాం. So where at small at it is equal to, so here small at value entante, it is equal to 2k1 by k1 plus k2. This is known as coefficient of transmission anta. This is known as coefficient of transmission, or a simple గా transmission coefficient అన్నా సరే no problem.
కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు ఇదే ఫార్ములా మనకు V1 అండ్ V2 లో కావాలి. What is K1? K1 it is equal to omega by V1, K2 it is equal to omega by V2. Sorry, let us substitute here. Therefore, AT it is equal. Therefore, AT it is equal to 2 into K1 ante omega by V1 by K1 value omega by V1 plus omega by V2. Okay. Now taking common of omega. So omega common తీస్తే we'll get 2 by V1 by ఇక్కడ కూడా omega common తీస్తున్నాను నాన్న 1 by V1 plus 1 by V2. Okay. Now omega and omega get cancelled. ఇక్కడ LCM ఎంత వస్తున్నాయి V1 into V2. So this equation can be written as 2 by V1 into ఇక్కడ ఏదైతే LCM వస్తుందో అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కదా. సో V1 into V2 by V1 plus V2. So here V1 and V1 get cancelled. So finally what is AT? Coefficient of transmission. It is equal to 2V2 by V1 plus V. So this is also a formula for the coefficient of transmission. దీని వల్ల యూజెస్ ఏంటనేది మీకు తర్వాత వస్తున్నాను. ఓకే, సో AT క్యాలిక్యులేషన్ చేశారు. Now let us calculate small AR. Small AR ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. సరే, now AT ఈ ఈక్వేషన్ చూసారా? AT ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. అండ్ AR is equal to capital AR. Capital AT formula ఏంటి? Capital AT it is equal to 2K1 by K1 plus K2 into A minus A. Now taking common of A in both terms. So A common తీస్తే we'll get 2K1 by K1 plus K2 minus 1 into A వస్తుంది. సరే, LCM it is K1 plus K2, right? So therefore AR it is equal to 2K1 minus K1 minus K2 by K1 plus K2 into A. Now here 2K1 minus K1 it is nothing but K1. So therefore capital AR it is equal to K1 minus K2 by K1 plus K2 into A. Right. So therefore here capital AT it is equal to small at into capital A. So here capital AR it is equal to small AR into capital A now. So therefore what will be the AR value? Therefore AR value ఎంత అవుతుందంటే K1 minus K2 by K1 plus K2 అవుతుంది. This is known as coefficient of reflection అంట. This is the coefficient of reflection. ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం in terms of V1 and V2 calculation చేద్దాం by substituting K1 and K2 values. So therefore and AR it is equal K1 value it is equal to omega by V1 minus omega by V2 by K1 value omega by V1 plus omega by V2
omega common చేస్తే రెండు numerator and denominator will get cancelled, right? So therefore ఇక్కడ LCM వస్తుంది v1 into v2. So here v2 minus v1 by, this is v1 v2 by, ఇక్కడ ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా LCM మనకి ఏమొస్తుందన్న, దిస్ ఇస్ v1 v2 and ఇక్కడ దిస్ ఇస్ v1 plus v2. Now v1 and v2 get cancelled. So what is the formula for AR then? AR it is equal v2 minus v1 by v1 plus v2. This is the formula for coefficient of reflection in terms of v1 and v2. Okay, first of all transmission coefficient and reflection coefficient em vachundo chudam, formulas indaka మనం చేస్తున్నాం కదా. So here we have reflection coefficient, AR is equal to, small AR is equal to v2 minus v1 by v1 plus v2 and transmission coefficient formula ఏమొచ్చింది మనకు, AT it is equal to 2v2 by v1 plus v2. అంటే మనకు amplitude of the reflected wave ఫార్ములా ఏంటంటే it is equal to small ar into capital A na. This is the amplitude of the reflected wave. అలానే amplitude of the transmitted wave AT is equal to small at into capital A. Now here I am taking the case 1 here. Let us consider a wave which is traveling from rarer to denser media. Wave traveling from rarer to denser. And this is the boundary. This is medium 1 nana, and this is the rarer medium, and this is the medium 2, denser medium. So medium 1 lo v1 is the speed of the wave one, but v2 is the speed of the wave in the denser medium. ఇప్పుడు ఏ మీడియంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, రేరర్ మీడియంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సో therefore here v1 it is greater than v2. Here v1 it is greater than v2. అంతేనా? సరే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. If v1 it is greater than v2 అయితే AT it is always positive. అంటే v1 greater than v2 అయినా సరే, v2 greater than v1 అయినా సరే, AT అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంది. So this implies that AT is always positive. If AT is always positive, then amplitude of the transmitted wave is also positive. ఇప్పుడు ఇది AT అనేది పాజిటివ్ అయితే, రిమెంబర్ if AT it is positive, amplitude of the transmitted wave it is positive అయితే,
this implies that the phase difference between incident and the transmitted wave is 0. అంటే that is delta phi is equal to 0. రైట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. Let me have an example here. Let us consider this is the string. ఒక thin string తీసుకుంటున్నాను, సన్నటి వైర్. ఇంకో లావుడ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్? థిక్నెస్. మెటీరియల్ ఇట్ ఈస్ ద సేమ్, థిక్నెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను సపోజ్ ఈ వేవ్ లో, ఈ స్ట్రింగ్ లో నేను ఒక పల్స్ క్రియేట్ చేశాను అనుకుందాం. దిస్ ఈస్ ద పల్స్. ఓకేనా? నా ఈ పల్స్ ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మరి ఈ పల్స్ వచ్చేసి ఈ స్ట్రింగ్ లో ఏదైతే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ పల్స్ అని తీసుకుంటున్నాను. yi incident displacement and ai is the incident amplitude అని తీసుకుంటున్నాను. ఎలా ఉంది? అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి amplitude, లేదా సింపుల్ గా మనం కావాలంటే ఏ అని తీసుకోవచ్చు. amplitude of the incident wave is positive plus a upward direction. మరి ఈ పల్స్ వచ్చేసి ఈ స్ట్రింగ్ లో ట్రావెల్ చేస్తూ ఉంది. ఈ స్ట్రింగ్ లో ఎంతైతే స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందో అంతే స్పీడ్ తో ఈ స్ట్రింగ్ లో ట్రావెల్ చేస్తుందా? దిస్ ఈస్ ద థిక్ స్ట్రింగ్. we know that it is inversely proportional to root mu, speed of the transverse wave through the string formula. V is equal to root of t by mu. T it is constant. ఈ స్ట్రింగ్ లో, ఈ రెండు స్ట్రింగ్స్ లో టీ అనేది కాన్స్టెంట్. గట్టిగా లాగి పట్టుకున్నాను నాన్న. టెన్షన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇఫ్ టెన్షన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ దెన్ వి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రూట్ మ్యూఏ కదా. వాట్ ఈస్ మ్యూ? మ్యూ ఇస్ ద లీనియర్ మాస్ డెన్సిటీ. అంటే ఒక రకంగా మాస్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ లో మాస్ దేనికి ఎక్కువగా ఉంటుంది? లావుగా ఉండే స్ట్రింగ్ కి మాస్ ఎక్కువగా ఉంటుంది. మరి మాస్ ఎక్కువగా ఉంటే స్పీడ్ తగ్గిపోతుంది. అంటే రెండిట్లో స్పీడ్ ఒకటి కాదు. దీంట్లో స్పీడ్ v1 అనుకుంటున్నాను. ఈ స్ట్రింగ్ లో స్పీడ్ v1, ఈ స్ట్రింగ్ లో స్పీడ్ అంతా v. అర్థమైందా? అంటే v1 అనేది v2 కన్నా ఎక్కువగా ఉంది. అంటే స్పీడ్ ఎక్కువగా ఉందంటే ఈ స్ట్రింగ్ ని నేను ఒక రేరర్ మీడియం గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వన్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ద డెన్సర్ మీడియం. అండ్ ఇక్కడ ఏదైతే నాట్ ఉందో ఈ నాట్ ని నేను బౌండరీగా కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఏ బౌండరీ అవుతుంది? డెన్సర్. వేవ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ కదా. సో దిస్ బౌండరీ ఈజ్ నథింగ్ బట్ డెన్సర్ బౌండరీ అవుతున్నాను. దిస్ ఇస్ ద డెన్సర్ బౌండరీ, రైట్? ఇప్పుడు ఈ వేవ్ పల్స్ ఇలా ట్రావెల్ చేస్తూ some portion may be reflected back and some portion it is transmitted. మనం ట్రాన్స్మిటెడ్ గురించి స్టడీ చేశాం కాబట్టి ఇప్పుడు చూడండి, అంటే ఈ వేవ్ ఇంత దూరం వచ్చిన తర్వాత రెండు పార్ట్స్ గా డివైడ్ అయిపోతుందన్న. ఒకటి రిఫ్లెక్టెడ్, ఇంకోటి ట్రాన్స్మిటెడ్. సో ట్రాన్స్మిటెడ్, what is the phase difference between the transmitted wave and the incident wave? Zero కదా, రైట్? ఫేజ్ డిఫరెన్స్ 0. అంటే ఈ పల్స్ ఎలా అయితే ఉందో ఇలాంటి పల్సే స్ట్రింగ్ 2 లో కూడా ఫామ్ అవుతుంది. అదే అలా మూవ్ అయిపోతూ ఉంటున్నాను. సో దిస్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ వేవ్.
ఆఫ్ ఆంప్లిట్యూడ్ ఎంత 80. మరి 80 పాజిటివ్ కదా, మరి 80 పాజిటివ్, 80 పాజిటివ్, రెండు కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. సో therefore what is the phase difference? 0. ఒకేలాగా ఉంటే phase difference 0. ఆపోజిట్ గా ఉన్నాయి అనుకోండి phase difference 180 degrees. సో ట్రాన్స్మిటెడ్ అర్థమైందా? సరే, మరి సమ్ పోర్షన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ కదా, మరి రిఫ్లెక్టెడ్ కూడా ఇన్సిడెంట్ పల్స్ ఎలా అయితే ఉందో మరి అలానే ఉంటుందో ఆపోజిట్ గా ఉంటుందో చెక్ చేయాలి. క్లియర్? ఇది ఓకేనా? సెకండ్ కేసు చూద్దాం. V1 ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ V2, కానీ ఇక్కడ ఏఆర్ లో చూడండి V2 మైనస్ V1 వచ్చింది. అంటే V1 ఎక్కువగా ఉంది కదా V2 కన్నా, అంటే ఓవరాల్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏఆర్ వాల్యూ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? నెగిటివ్ గా వస్తుంది. సో హియర్ ఏఆర్ వాల్యూ ఈస్ నెగిటివ్. If AR is negative, then amplitude of the reflected wave is also negative. Ante capital AR is also negative. Ante ee pulse ela untundana ippudu incident pulse tho comparison cheskunte ee reflected pulse amplitude ela untundi? Opposite ga untundi, negative ga untundi kada. So therefore the phase difference between incident and the reflected, between incident wave and the reflected wave is 180 degrees or pi radians. ఎందుకు? నెగిటివ్ గా వస్తుంది కానీ ఏ అనేది పాజిటివ్ గా ఉంది కదా ఆంప్లిట్యూడ్ లానా. ఆంప్లిట్యూడ్ అంటే ఏంటి? మాక్సిమం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కదా. సో అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ అయింది. అంటే దట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees ఆర్ 5 radians అంట. అంటే ఇక్కడ నుంచి ఏదైతే రిఫ్లెక్టెడ్ వేవ్, ఈ వేవ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎంత స్పీడ్ తో? V2 అనే స్పీడ్ తో ట్రాన్స్మిట్ అయిన వేవ్ పల్స్, మరి రిఫ్లెక్ట్ అయిన వేవ్ పల్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ నెగటివ్ ఆంప్లిట్యూడ్. ఎంత? AR, and it is traveling in this direction with a speed of, ఇదే మీడియం లో రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి V1 అనే స్పీడ్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? If the reflection takes place at the denser boundary, then the phase difference between the reflected and the incident 180 degrees. రెండు ఆపోజిట్ గా ఉన్నాయి చూడండి, 180 degrees or 5 radians. And what is the phase difference between the incident and the transmitted? 0. Is that clear? ఇప్పుడు ఇలానే మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఒక్కొక్కసారి డయాగ్రామేటిక్ గా అడుగుతూ ఉంటాడు కాన్సెప్చువల్ గా. అంటే డయాగ్రామేటిక్ గా అంటే ఇప్పుడు ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ తీసుకొని చెప్పాను. 2 స్ట్రింగ్స్ లో మనకు డెన్సర్ ఏంటి, రేడియర్ ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. ఎలా? V it is inversely proportional to root mu కాబట్టి. Is that clear? mu ఎక్కువగా ఉంటే, లీనియర్ మాస్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే V స్లోగా ఉంటుంది. V ఎక్కడైతే స్లోగా ఉంటుందో అది డెన్సర్ అవుతుంది, V ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అది రేరర్ అవుతుంది జనరల్ కదా. Now same here. సరే, ఇది ఎగ్జాంపుల్ 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఫేజ్ డిఫరెన్స్ క్యాల్కులేషన్ చేస్తామని. ఇప్పుడు ఇదే కొన్ని బుక్స్ లో ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు. Now let us consider this point is the string, and the string it is connected to the fixed end. ఇది ఫిక్స్డ్ ఎండ్ అన్నమాట.
ఈ ఫిక్స్డ్ ఎండ్ వచ్చేసి డెన్సర్ బౌండరీగా బిహేవ్ చేస్తుంది. దిస్ వన్ ఈజ్ ద డెన్సర్ బౌండరీగా బిహేవ్ చేస్తుంది. క్లియర్? అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ ఉండదు, ట్రాన్స్మిషన్ ఉండదు. ఆర్ గెటింగ్? సరే, ఇప్పుడు నేను ఒక పల్స్ క్రియేట్ చేశాను, ఒకటి పల్స్ క్రియేట్ చేశాను అనుకుంటా. అండ్ ఈ పల్స్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో విత్ స్పీడ్ ఆఫ్ v తో ట్రావెల్ చేస్తూ ఉంది. దీని యాంప్లిట్యూడ్ ఎంత? ఇన్సిడెంట్ పల్స్ కాబట్టి yi, యాంప్లిట్యూడ్ వచ్చేసి a అని తీసుకోండి. నా ఈ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ పల్స్ ఎలా ఉంటుంది? ఇలానే అప్ గా వస్తుందా లేదా డౌన్ గా వస్తుందా పల్స్? ఇదే క్వశ్చన్ అడుగుతుంటున్నారు. Now the wave it is traveling from rarer to denser అనుకోవాలి, ఎందుకంటే ఇది డెన్సర్ బౌండరీ కదా. Wave is traveling from rarer to denser medium. Reflection takes place at the denser boundary. If the reflection takes place at the denser boundary, what is the phase difference? 180 degrees. అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా వస్తుందన్న రిఫ్లెక్టెడ్ పల్స్ ఆపోజిట్ గా వస్తుంది. This is the reflected pulse amplitude AR. Is that clear? Okay. So this is the case one when a wave is traveling from rarer to denser medium. Now case 2 చూద్దాం. So గుర్తుపెట్టుకోండి, when a wave it is traveling from rarer to denser medium, then the phase difference between the incident and the reflected wave is 180 degrees. Incident and the transmitted wave is 0 degrees. Now let us consider a ray it is traveling, wave it is traveling from denser to rarer. So this is the case 2. Sorry. Now suppose this is the boundary here. This is the medium 1, denser medium అని తీసుకుంటున్నాను నాన్న. And this is the medium 2, rarer medium అని తీసుకుంటున్నాను. మరి డెన్సర్ మీడియంలో స్పీడ్ v1, రేరర్ మీడియంలో స్పీడ్ v2. రైట్? డెన్సర్ మీడియంలో స్పీడ్ వచ్చేసి v1 అండ్ రేరర్ మీడియంలో స్పీడ్ వచ్చేసి v2. క్లియర్? మరి v1 ఎక్కువగా ఉంటుందా v2 ఎక్కువగా ఉంటుంది? v1 తక్కువగా ఉంది, డెన్సర్ మీడియం కదా. సో హియర్ v1 it is less than v2. v1 it is less than v2. సరే, ఇప్పుడు ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇది ఏ బౌండరీ అవుతుంది చూడండి. వేవ్ ఇట్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ కదా. దిస్ ఇస్ ద రేరర్ బౌండరీ అంటాం నాన్న. దిస్ ఇస్ ద రేరర్ బౌండరీ. సరే, నౌ వాట్ అబౌట్ హియర్ AT v1 ఎక్కువగా ఉన్నా v2 ఎక్కువగా ఉన్నా AT it is always positive. AT it is always positive. AT is a positive. This implies that amplitude of the transmitted wave is a positive. This implies that the phase difference between the transmitted and the incident is 0. This is between the phase difference between incident and transmitted. The phase difference between the incident wave and the transmitted wave now. Phase difference will be 0. ఎందుకంటే ఇది పాజిటివ్ అయిపోయింది, AT పాజిటివ్ అయిపోయింది. మరి AR v1 is less than v2 అంటే v2 is greater than v1 అంటే AR కూడా పాజిటివ్ అయిపోయింది. అండ్ ఆల్సో హియర్ AR is positive అంటే amplitude of the reflected wave is positive.
అంటే phase difference 0 between incident and reflect. ఇప్పుడు ఇదే డయాగ్రామాటిక్ గా మనం రిప్రజెంట్ చేయాలి. నా సేమ్ నౌ వేవ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ కదా, అంటే ఒక థిక్ రోప్ తీసుకోవాలి. ఇది డెన్సర్ మీడియం గా బిహేవ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక సన్నటి రోప్ తో నాట్ వేసేయాలి. బికాస్ దిస్ వన్ బిహేవ్స్ యాజ్ ఏ రేరర్ మీడియం. ఇందాక చెప్పాను నేను, ఇక్కడ స్పీడ్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇక్కడ తక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ v1, దిస్ ఇస్ v2. సో దిస్ వన్ బిహేవ్స్ యాజ్ ఏ డెన్సర్ వన్ అండ్ దిస్ వన్ బిహేవ్స్ యాజ్ ఏ రేరర్. ఎందుకు? బికాస్ v1 it is less than v2 కాబట్టి. ఓకే, స్పీడ్ బట్టి మనం డెన్సరా రేరరా చెప్పాలి. నా సపోజ్ ఈ థిక్ రోప్ లో నేను ఒక వేవ్ పల్స్ ని క్రియేట్ చేశాను. అంటే ఇది ఇన్సిడెంట్ అవుతున్నాను. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఈస్ ఇన్సిడెంట్ పల్స్ whose amplitude is 8 and this one it is a boundary. A boundary, rarer boundary. నా ఈ బౌండరీ దగ్గర వచ్చిన తర్వాత ఈ పల్స్ రెండుగా డివైడ్ అవుతుంది. ఎలా? ఒకటి ట్రాన్స్మిట్ అవ్వాలి, ఇంకోటి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే పల్స్ ఎలా ఉంటుంది? పాజిటివ్ డైరెక్షన్ లో, అంటే ఫేజ్ డిఫరెన్స్ విల్ బి ద సేమ్. ఇది ఎలా అయితే పల్స్ ఉంటుందో ట్రాన్స్మిటెడ్ లో కూడా అదే పల్స్ వస్తుందండి. సో దిస్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ వేవ్ whose amplitude is 8. పాజిటివ్ కదా, సేమ్ ఇలానే ఉండాలి. బికాస్ ద ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 0 కదా. మరి రిఫ్లెక్టెడ్ పల్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కానీ యాంప్లిట్యూడ్ వచ్చేసి ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ కన్నా తక్కువగా ఉంటుందన్న. ఎందుకంటే ఎనర్జీ సంబంధించింది కదా. యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ఎనర్జీ. Some energy it is transmitted, some energy it is reflected, some energy it is absorbed by the boundary. So energy తక్కువగా ఉంటుంది. ఇది తక్కువ హైట్ లో వేసుకోవాలి. So what is this one? This is the reflected. So reflected wave whose amplitude is AR. What is the phase difference? 0. ఇప్పుడు ఇదే సింగిల్ రోప్ తీసుకొని చెప్పారు అనుకుందాం నాన్న. This is the stand. Fixed and behaves as a denser medium. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఒక రాడ్ అనుకుంటున్నాను. ఈ రాడ్ చుట్టూ ఒక రింగ్ తీసుకుంటున్నాను. ఈ రింగ్ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రింగ్ కి ఒక స్ట్రింగ్ కనెక్ట్ చేశాను, గట్టిగా ఇలా పట్టుకోండి. నౌ దిస్ రింగ్, ఈ స్ట్రింగ్ ని నేను వైబ్రేట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఈ రింగ్ కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ఫ్రీ ఎండ్ అంట. దిస్ ఈజ్ ద ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్ ఆల్వేస్ బిహేవ్స్ యాజ్ ఏ రేరర్ బౌండరీ. గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఎండ్ ఆల్వేస్ బిహేవ్స్ యాజ్ ఏ రేరర్ బౌండరీ. సరే, ఇప్పుడు నేను దీంట్లో ఒక పల్స్ క్రియేట్ చేశాను. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ పల్స్, yi displacement, and a is the amplitude, and it is traveling with the speed of v. Now the wave it is traveling from denser to rarer medium. Is it rarer? Already rarer అయింది. అంటే వేవ్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది? డెన్సర్ నుంచి ట్రావెల్ చేస్తున్నట్టు తీసుకోవాలి. నా ట్రాన్స్మిటెడ్ వేవ్ ఉంటుందా? ఉండదు. ఓన్లీ రిఫ్లెక్టెడ్ వేవ్ మాత్రమే ఉంటుంది. ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ whose amplitude is AR. ఎందుకంటే రెండు పాజిటివ్ వచ్చాయి కదా. AR is positive. Already A is positive. Therefore the phase difference is 0. Phase difference is 0 means both are same as it is గా ఉండాలి. సో ఈ పల్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే పల్స్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో వచ్చు.